హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి డే 5 అనమాట. మేము ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వచ్చాము. ఈవినింగ్ టైము 4 o'clock అయిపోయింది. సో మేమైతే బండి పార్కింగ్ చేసుకొని అలా లోపలికి వచ్చాము. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకైతే ఇట్లా జ్యువెలరీ షాపులు చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. ఈ షాప్లో అయితే మనకి కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయి అనమాట. అవన్నీ చెక్కతోనే వుడ్తోనే చేసినవి. అలాగే పక్కన వచ్చేసామంటే పక్కన ఇంకో స్టాల్ ఉంది. ఇక్కడ బట్టలు అమ్ముతున్నారు. ఇందాక చూసిన షాప్లో అయితే చిన్నపిల్లలకి డ్రెస్సులు ఉన్నాయి అనమాట. ఇక్కడైతే మనకి పెద్ద పిల్లలకి టీ షర్ట్స్ ఉన్నాయి. ఆదియోగి ప్రింట్ వేసేసి అవి టీ షర్ట్స్ ఉన్నాయి అనమాట. అట్టనే విగ్రహాలు కూడా ఉన్నాయి, ఆదియోగి విగ్రహాలు. ఈవినింగ్ అయిపోయింది. సో ఇంతవరకు మేము ఏమీ తినలేదనమాట. సరే పక్కనే ఫుడ్ స్టాల్ ఉంటే అక్కడ ఏమైనా తెచ్చుకుందామని వెళ్తే క్యూ అయితే చాలా పెద్ద క్యూ ఉంది. సో ఇట్టా కాదులే అనుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాము. ఫుడ్ కోర్ట్ నుంచి అలా కొంచెం ముందుకు రాగానే మనకైతే ఇక్కడ ఎద్దులు ఉన్నాయి. ఈ ఎద్దుల్ని వీళ్ళే ట్రస్ట్ వాళ్ళే పెంచుతున్నారనమాట. వీటి కొమ్ములు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. నేనైతే ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి దాన్ని టచ్ చేశాను అనమాట. అదైతే అసలు ఏమనట్లేదు, చాలా శాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉందన్నమాట. ఎదురుగా కనిపించేది ఆదియోగి స్టాచ్యూ అనమాట. ఇది మనకు ఒక 5-6 కిలోమీటర్స్ నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసేసి 34 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది అనమాట. అంటే 112 అడుగులు ఉంటుంది. అట్టనే 25 కిలోమీటర్స్ వెడల్పు ఉంటుంది. 25 కిలోమీటర్స్ వెడల్పు అంటే అట్లీస్ట్ 82 ఫీట్స్ ఉంటుంది అనమాట అడుగులు. దీన్ని వచ్చేసి మనకి ఐరన్తో నిర్మించారనమాట, ఉక్కుతో. ఇది వచ్చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ప్లేస్ దక్కించుకుంది. ఓన్లీ విగ్రహానికి తల, అట్టని భుజాలు, ఛాతి మాత్రమే ఉంటుంది అనమాట. ఈ ఆదియోగి స్టాచ్యూని అయితే 2017 ఫిబ్రవరి 24 మహాశివరాత్రి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత దీనిని అయితే ప్రారంభించారనమాట. నైట్ మనకి ఆదియోగి దివ్య దర్శనం ఉంటుంది అనమాట. అది వచ్చేసి మనకి లేజర్ షో మీద వేస్తారు. కరెక్ట్గా మనకైతే పురాణాలు కథల గురించి వివరిస్తారు. మొత్తం ఒక 14 నిమిషాలు అయితే నైట్ షో ఉండిద్ది అనమాట. ఇక్కడ ఏమన్నా రూమ్ దొరికితే తీసుకుంటాము, లేదంటే బయటికి వెళ్ళిపోయి రూమ్ తీసేసుకొని ఏమన్నా లంచ్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నైట్ లేజర్ షోకి రావడానికైతే ప్లాన్ చేసుకుంటాము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ కొండలు ఉన్నాయి అన్నమాట. కొండల ముందు పచ్చని చెట్లు ఉండి, చెట్ల మధ్యన స్టాచ్యూ ఉంది. అలాగే మనకి విగ్రహానికి వెనక కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి అన్నమాట. అట్టనే మనం లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ లాకర్ కూడా ఉంటుంది. లగేజ్ లాకర్తో పాటు గోశాల కూడా ఉందన్నమాట. అట్టనే ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా సూపర్గా అవుతాయి. బ్లూ కలర్లో స్కై, పచ్చని చెట్లు, వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఆ కొబ్బరి చెట్లు అయితే చాలా మస్తుగా ఉన్నాయి అన్నమాట. అట్టనే మనం కొన్ని ఇంకా లోపల విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. వాటికి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ప్రకారమే వెళ్ళాలా. అందుకని మేము ఇప్పుడు కాదులే, మళ్ళీ నెక్స్ట్ డే రేపు వచ్చి చూసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతాము. ఇక్కడైతే మహాశివుని విగ్రహం అయితే ఉంది. చాలామంది లోపలే దీనికి సంబంధించిన కాటేజెస్ ఉంటాయి అన్నమాట. అవి కానీ మనం బుక్ చేసుకున్నామంటే ఇన్క్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, ఫుడ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు లంచ్తో సహా. కానీ ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. మనకి ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. లోపలికి వెళ్ళి మనం ఫుడ్ తీసుకోవచ్చు. కానీ మేమైతే ఈరోజు బయట ఎక్కడన్నా రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు రూమ్స్ అవైలబుల్గా లేవు. సో బయట రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాక ఏమన్నా లంచ్ చేసుకుందాం అన్నదే మా ప్లాన్ అనమాట. చాలామంది వస్తున్నారు, అసలు పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయి ఉంది.
బయట ఎద్దుల్ని పెంచుతుంటే దేనికో అనుకున్నా. బట్ లోపలికొచ్చి చూసాక తెలిసింది ఎద్దుల బళ్ళున్నాయి అనమాట. ఈ బండయితే చాలా వెరైటీగా ఉంది. కొత్త రకంగా కూడా ఉందన్నమాట బండి. అవైతే చాలా నిదానంగా వెళ్తున్నాయి. చూడ్డానికైతే చాలా సూపర్‌గా ఉందన్నమాట బండి. అలాగే మనకి లోపల దాకా బస్సు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. మనకు లోపల వరకు వస్తున్నాయి. సో, మేమైతే చాలా వరకు ఇక్కడ టైమ్ స్పెండ్ చేసాము. అట్టానే మనకి పోలీసులకి ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా స్టేషన్ టైప్‌లో ఉందన్నమాట లోపలే. అట్టా చాట్ మొత్తం మసాలాలు, కోకోనట్ వాటరు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి లోపలైతే. ఫుడ్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. కాస్ట్ అయితే డబల్‌గానే ఉంది. ఈ చుట్టూ వాతావరణం అయితే చాలా క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంది. అట్టా మెయింటైన్ చేస్తున్నారనమాట. స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చుట్టూ వాతావరణం ఉంది. ఎక్కడి నుంచో జనాభా బస్సులు వేసుకొని వస్తున్నారనుకోండి. నేనైతే చాలా బస్సులు చూశాను పార్కింగ్ ప్లేస్‌లో. అందరూ చాలా కొన్ని వేల మంది వస్తున్నారు ఇక్కడికైతే. అతి తక్కువ టైంలో చాలా క్లిక్ అయిన ప్లేస్ అనమాట ఇది. కానీ మెయింటెనెన్స్ అయితే ఒక రేంజ్‌లో ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా తిరగొచ్చు. బయటికి వెళ్ళిపోయి రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ తీసుకొని బట్టలన్నీ వాష్ చేసుకొని మేము రెడీ అయిపోయాము. రెడీ అయ్యి అలా కూర్చున్నామో లేదో బీభత్సంగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మాకు రావడానికైతే ఇంకొక మార్గం లేదనమాట. ఆటో అడిగితే ఆటో అతను 800 రూపీస్ అడిగాడు. మేమున్న రూమ్ దగ్గర నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. దానికి వాడు 800 రూపీస్ ఇస్తేనే వస్తానన్నాడు. సో మేమైతే 800 ఇప్పుడు పే చేసే పరిస్థితిలో లేం కాబట్టి వద్దని చెప్పాము. సో మేమున్న హోటల్లోనే ఒక 4-5 ఫ్యామిలీలు కలిసి బస్ వేసుకొని వచ్చారనమాట. సో మేము వాళ్ళనైతే రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళతో పాటు బస్సులో అయితే వచ్చాము. బండి రూమ్ దగ్గరే పెట్టేసి మేమైతే వాళ్ళతో పాటు కలిసి బస్సులో వచ్చాము. బట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. లేజర్ షో అయిపోయిందనమాట. సో కొన్ని ఫొటోస్ తీసుకుందామని మేమైతే అందరం కలిసి బస్ దిగి ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వచ్చామన్నమాట. మెయిన్ ఏంటంటే వర్షం పడటం వల్ల ఇక్కడ లైటింగ్ కూడా లేదనమాట. లైటింగ్ కూడా బంద్ అయిపోయి ఉంది. చిమ్మ చీకటి. అక్కడైతే శివలింగానికి పూజ చేస్తున్నారనమాట. ఆ శివలింగం పైనే నాగమయ్య పడగ విప్పింది ఉండిద్ది అనమాట. సో పూజ అయిపోయినాక దాంట్లో ఉన్న వాటర్ని అయితే తీసేస్తున్నారు. మొత్తం తీసేసి మళ్ళీ డెకరేషన్ చేసి పెడతారనమాట. మేమైతే ఒక 10 నిమిషాలు ముందు వచ్చిన లేజర్ షో అయితే చూసేవాళ్ళం. జస్ట్ మిస్. అక్కడ అభిషేకం పూజ అయిపోయాకైతే ఆ పువ్వుల్ని చుట్టూ ఉన్న వాళ్ళకైతే ఇస్తారు భక్తులకి. సో మనకైతే బై లక్గా దొరికిందనమాట. సో లక్కీ మనకి లిఫ్ట్ ఇచ్చిన ఫ్యామిలీ ఇదే. వీళ్ళు కేరళ వాళ్ళు అనమాట. సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో నిన్న నైట్ అయితే మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి 11 అయిపోయిందనమాట. ఎందుకంటే వాళ్ళు నైట్ డిన్నర్ చేయలేదు. ఒక డాబా దగ్గర ఆపేశారనమాట. వాళ్ళు ఒక 2 అవర్స్ అక్కడే టైం స్పెండ్ చేశారు. సో మేమైతే ఆ బస్లోనే వెయిట్ చేసాం 2 అవర్స్. నేను మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ దయానలింగ, లింగ భైరవ, సూర్యకొండ, చంద్రకొండ చూడాలన్నమాట. ఈ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉంటాయి. అవి చూద్దామని అయితే నేను వచ్చాను. నిన్న మిస్ అయిన ప్లేసెస్ అయితే చూడడానికైతే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. మా వాడు రానన్నాడు. సో వాడిని అయితే రూమ్ దగ్గరే వదిలేసేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది. సో లోపలికైతే కెమెరా అలౌడ్ లేదంట. సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు. సో కెమెరానే కాదు లగేజ్ కూడా ఏమీ అలౌడ్ ఉండదు. జస్ట్ మనం సింగిల్గా వెళ్ళాలా. సో నా లగేజ్ అయితే లాకర్లో పెట్టేసి నేను బయలుదేరుతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ